అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే అక్కడక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు నిజంగా ప్రజలకు అండగా నిలబడతా ఉందా ప్రతిపక్షం? ఇలా ప్రతి విషయాన్ని ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడు మెయిన్ పేపర్లో చూడబోతా ఉన్నాం. వీడియోను చివరి వరకు చూసే బాధ్యత మీది. మీకు అర్థమయ్యే విధంగా వివరించే బాధ్యత మాత్రం నాది. ఈరోజు హెడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అనే విషయాన్ని మూడు పత్రికల్లో వాళ్ళ స్టైల్లో ఏ రకంగా వేస్తున్నారు, ప్రజలకు దగ్గరగా, అంటే ప్రభుత్వానికి భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా కూడా ఏ పత్రికల్లో వస్తూ ఉంది కూడా వాస్తవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి మనము సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ చూసినాము. కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఈనాడు తీసుకోవాలని ఎంతోమంది నాకు సూచించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈనాడు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఈనాడు నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు విభిన్న పేపర్లలో మనము పరిశీలించే విధానం చూద్దాం. ఈరోజు ఈనాడు, ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారము, ప్రధాని మోడీ, సి జస్టిస్ గవాయ్, కేంద్ర మంత్రులు హాజరు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా. ఇక్కడ రాష్ట్రపతి భవన్లో శుక్రవారం సిపి రాధాకృష్ణన్తో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నా ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఆయన యొక్క పదవి స్వీకరించడం జరిగింది. వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్ పాలన, విశాఖపట్నం వెళ్లరు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతాది 2వ పేజీలో ఉంది అని మనకిచ్చినటువంటి విషయం. మరి వైకాపా అధికారంలోకి వస్తే ఎందుకు వీళ్ళు విశాఖపట్నం వెళ్ళరు? అమరావతి నుంచే జగన్ పాలన ఎందుకు చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనము పోయిన 5 ఏళ్లలో వాళ్ళు ఎక్కడి నుంచి పాలన చేశారు, అసలు ప్రజల దగ్గరికి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ఏ విధంగా వెళ్ళినారు అనే విషయాన్ని మనము కళ్ళకు కట్టినట్టుగా 5 సంవత్సరాలు చూసాం. చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి స్టైలీ కూడా మనం ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన చేసినటువంటి దోస్తీతనము, ఆయన చేసినటువంటి కుంభకోణాన్ని చూస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని వేల కోట్ల కుంభకోణము బయట పడబోతా ఉంది. మరి దాని గురించి కూడా మనం ఈరోజు ఏమన్నా వచ్చిందేమో కూడా చూద్దాం. అందరికీ డ్రైవర్లే డాక్టర్లు, బంధువులే బినామీలు. ఇది కూడా నేను ఇప్పుడే అన్నా, మద్యంకు సంబంధించిన విషయం ఇది. డ్రైవర్లే డాక్టర్లు, బంధువులే బినామీలు. 8 డొల్లా కంపెనీలు, 16 మంది బినామీలు. మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. తిరుచాన్లో ₹35.36 కోట్లు విలువైన భూమి 2.93 కోట్లకే సొంతము. కథ. ఇక విక్రయదారుకు 24 లక్షలు, మిగతా సొమ్ము బినామీగా సంస్థల్లోకి. ఇక సీట్ ఫిర్యాదుల్లో వెలుగులోకి వచ్చినటువంటి విషయాన్ని, డ్రైవర్లే డాక్టర్ అయినట, బంధువులే బినామీలైనారట. రోజుకు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉన్నటువంటి ఈ కుంభకోణాన్ని చూస్తూ ఉంటే మరి దీని గురించి ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నారు, ఏ దేశంలో వీళ్ళు ఫ్యాక్టరీ పెడదామనుకున్నారు అది కూడా మనము మొత్తం చూసినాం. కాబట్టి నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి తొలిసారిగా మహిళా నేతృత్వం. విశ్రాంతంగా చీఫ్ జస్టిస్ చేతికి పగ్గాలు. ఆమె బెరానైస్ హిందూ వర్టి
పట్టభద్రురాలు. మనకు నేపాల్ ఇండియాకు సంబంధించి చాలా మంచి హిందూ దేశమైనప్పటికీ అక్కడ ఎందుకు ఇలా 16 సంవత్సరాల్లో 31 సార్లు ప్రభుత్వం మారింది? అలాగే అక్కడ ప్రధానులు కూడా సంవత్సరంన్నరకు ఒక ప్రధాని మారిండు. ఎందుకోసం? దాని గురించి స్పష్టంగా మన ఛానల్లో ఒక వీడియో చేయబోతా ఉన్నాం. జస్ట్ వెయిట్ చేయండి. ఇక ఒప్పందం మేరకు పార్లమెంటు రద్దు 2026 మార్చి 21 తేదీన తాజా ఎన్నికలు, మళ్ళా ఎన్నికలు. ఇప్పుడు ఇక్కడ తాత్కాలికంగా ప్రధానమంత్రిగా ఇక్కడ నిలబెట్టినప్పటికీ మళ్ళా 2026-21 మార్చి నాడు మళ్ళా తాజాగా ఎన్నికలు అని ఇక్కడ ఆల్రెడీ మనకు స్పష్టం జరుగుతుంది. మిగతా స్టోరీ అంతా 11వ పేజీలో ఉంది. ప్రాజెక్టుల పైన పక్కాగా ముందుకు. ఉత్తరాంధ్రలో 1368 కోట్లతో 9 సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి నిర్ణయం. కరువు సీమ కోసం వాస్తవానికి మొత్తానికి నీటి ప్రాజెక్టు కోసం కరువు సీమ కోసం వెలిగొండకు ప్రాధాన్యం. గాలేరు నగరి 2వ దేశమైపోయిన దృష్టి. ఇక్కడ కరువు సీమలో నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నటువంటి మన జనజీవనులు స్తంభించిపోతా ఉన్నాయి. ఒక విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అక్కడికి ఎన్నికల సందర్భంగా వెళ్ళినప్పుడు మాకు మా పశువులకు ఏదైతే సీమా ప్రాంతంలో కొన్ని గ్రామాలు మాకు మా పశువులకు కనీసం తాగనీకి నీరు కావాలి, అంతకు మించి మేము కోరుకుంటలేదు అని చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ షాక్ అయ్యిండు అని ఆయన ఎన్నోసార్లు చెప్పిండు. ఎందుకంటే తాగనీకే కోనసీమల కొన్ని జిల్లాలలో నీళ్లు లేవు. కొన్ని గ్రామాలలో గొర్రెలకు బర్రెలకు పశువులకు గొర్రెలకు వాటికి ఇంకా ఎక్కడికో వెళ్ళి నీళ్లు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి. కాబట్టి పశువులకు కుండ్లు కట్టించండి, మాకు త్రాగునీరు కోసం ట్యాంకులు కానీ కుళాయిలు కానీ ఏర్పాటు చేయండి అని పవన్ కళ్యాణ్ గారిని వేడుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పోయిన గత 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ దాగుంది? ఈ మద్యం కుంభకోణము, ఇసుక దందా, రోజు పరిదూష పరిణామం అంటే ఒక్కోళ్ళను దూషిస్తూ తిట్టడం తప్పితే వీళ్ళు ఒక్కనాడు కూడా పరిపాలన చేసినారు అంటే చేయలే. సొంత బిజినెస్లు చూసుకున్నారు తప్పితే 151 మంది ఎమ్మెల్యేలు, ఒక్కోళ్ళు కాదు ఇద్దరు కాదు, బస్సుల్లో ఎక్కితే 3 బస్సులు ఎన్నుతారు. 3 బస్సుల ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఇది మంచి పేరు వచ్చినట్టుంది ఆటోమేటిక్గా. 3 బస్సుల ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వీళ్ళు కనీసం చారానమందం పరిపాలన కూడా చేయలేదు అనేది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు. ఇక ఎంతో మంచిగా నీట్గా ఈనాడులో మనకు వార్తలు వస్తాయి. దీంట్లో ఉన్నటువంటి ఎవరికి ఏ పార్టీకి కూడా సమన్యాయం లేకుండా ఇక్కడ ఏదైతే వస్తుందో అది చాలా బాగా వస్తుంది. మనకు కొందరు చెప్పడము అందరికీ కృతజ్ఞత. అలాగే ఇప్పుడు మనము ఈనాడు మెయిన్ పేజ్ చూసినాం కదా, ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ పేపర్ చూద్దాం. ఎందుకో ఈరోజు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి యొక్క ఫోటోలతో నిండిపోయినటువంటి ఆంధ్రజ్యోతి. ఇది నేను గత 15 రోజులుగా ఈ పేపర్ న్యూస్ చేస్తూ ఉన్నా కానీ ఈ రకంగా పోస్టర్లు చూడలే. మరి ఇందులో మ్యాటర్ ఏముంది, అసలు ఎందుకోసం హెడ్లైన్స్లో ఇద్దరు అధినాయకుల ఫోటోలు వేసినారు అనేది విషయాన్ని మనము చూడబోతా ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ మాజీ సీఎం ఒక్క చూసుకుంటే జనులారా జాగ్రత్త ఎవరి గురించి అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జనులారా జాగ్రత్త, మరో నాటకం, మరో జగనన్న నాటకం. అమరావతి పైన మళ్ళీ బూటకం. 2019కి ముందు నాటి డ్రామా మళ్ళీ మొదలు. ఆనాడు అధికారంలోకి రాగానే 3 ముక్కల రాజధాని, రైతులపైన పగబట్టి వేధింపులు, అమరావతి ఎడారి నాశనం అంటూ ఎద్దేవా. ఇప్పుడు అవన్నీ మర్చి రివర్స్ ప్రేమలు.
ఈసారి సజ్జల మాయ మాటలు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖ వెళ్ళరు, ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తారు, రైతుల పట్ల అభివృద్ధి చేసి విలువ పెంచుతాం, అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయ భవనాలు కూడా ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు. ఇవి సజ్జల రామకృష్ణారెడ్డి సుద్దులు. అంటే ఇప్పుడు మళ్ళా 2000 ఏదైతే మనకు 2000 ఇప్పుడు 24 అయింది కదా, 29లో గనక జగనన్న అధికారంలోకి వస్తే ఆయన వైజాగ్ వెళ్ళాడట. అంటే విశాఖపట్నం వెళ్ళాడు, అక్కడ భవనాలు చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకు అమరావతి నుంచే జగనన్న పరిపాలన సాగిస్తూ ఉంటాడు. పార్టీ కార్యాలయం కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడి నుంచే అమరావతిని మనం బాగుపరుచుకొని మనము స్థిరమైనటువంటి అమరావతి అంటే రాజధానిని ఏర్పాటు చేసుకుందాము. దానికి సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడనే నాటకాన్ని సజ్జల గారు మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆడిపోయినవే సజ్జల, నువ్వు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు, 3 ముక్కల రాజధాని అంటూ ఏ ముక్కను కూడా అంతకించకపోయినారు. ఏ ఒక్క నిరుద్యోగ బిడ్డకు కూడా నువ్వు ఉద్యోగాలు ఇయ్యక ఫ్రీ పథకాలకు అలవాటు చేసి ఈరోజు హీనంగా నీకు నచ్చిన విధంగా అదేందో దాన్ని ఏమంటారు, జగనన్న ప్రతిదీ జగనన్న అమ్మ ఒడి, జగనన్న తల్లికి వందనం, జగనన్న ఇంకా ఏదో ఓడి, జగనన్నకు పక్కకు పెట్టు లేదు, ప్రతి పథకంలో జగనన్న. మరి ఇక్కడ 3 ఏళ్లలో రాజధాని తొలి దశ, ఇది ఇప్పుడున్న సీఎం మాట, ఇది పోయిన సీఎం మాట. ప్రతి పనిని పూర్తి చేస్తాం, ప్రధానితో ప్రారంభించేస్తాం చంద్రబాబు. ఇక్కడ చంద్రబాబు 3 ఏళ్లలో రాజధాని తొలి దశ పనులు మొత్తం పూర్తి చేస్తామని వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి ముచ్చట. అమరావతి అభివృద్ధిని పరిమితం చేస్తే చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది. మహానగరాల మలాచల్ అంటే గుంటూరు, విజయవాడ, తెనాలికి కలుపుకొని వెళ్ళాలి. అమరావతిలో ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వం, వారితో మాట్లాడినాకనే విస్తీర్ణకు భూములు తీసుకుంటాం. విమర్శలకు భయపడితే అభివృద్ధి జరగదు. జనవరి కల్లా అమరావతిలో క్వాటమ్ మిషన్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, భావితరాల కోసమే విజన్. 2047 నాటికి 2028-29 నుంచి ఏపీ తలసరి ఆదాయము 5.42 లక్షలుగా చేయాలని లక్ష్యము. 2033-34 నాటికి 10.5 లక్షలు చేయాలని నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్ళి సాధిస్తాం. మెడికల్ కాలేజీలకు ప్రైవేటుకు ఇవ్వడం లేదు. బానక సంచారులకు వృధా జలాలే వాడుకుంటాం. ఇక మీడియా సంస్థకు కాంప్లెక్స్ సీఎం స్పష్టీకరణ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగు ఏదైతే ప్రైవేటు గనక ఇక్కడ మనకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేటు సంస్థలకు కట్టబెడితే 2029లో వచ్చేది మేమే. మీరు ఎవరైనా కాంట్రాక్టర్లు తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టడం మొదలు పెడితే ప్రైవేట్ వాళ్ళు, మేము దాన్ని రద్దు చేసి మళ్ళీ 2009 నాటికి అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మేమే తీసుకుంటామని డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న అనంతపురంలో ఇటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 సభ, అటు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ సభ, 2 యథావిధిగా జరిగినాయి. వీళ్ళు చేసిన పనుల గురించి చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమో వార్నింగ్లతో సరిపెడుతూ, అలాగే మనకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలు ఏంటి, చేసిన మోసాలు ఏంటి అంటూ ఇలా అద్దాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఆ రోజే మెడికల్ కాలేజీల విషయం మీద గట్టిగా స్పందించిండు. ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు కనుక
మెడికల్ కాలేజీలు కనుక తీసుకుంటే టెండర్లు ఖచ్చితంగా వాటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, గుర్తుంచుకోండి జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది. మరి అందుకనే కావచ్చు చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళు భయపడచ్చు. ఎందుకంటే ఈరోజు రాజకీయం అనేది ఎక్కడ ఉండి ఎలా మొదలయ్యి ఎలా ముగుస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మంచి పేరే ఉండొచ్చు. 2029 నాటికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావచ్చు. అలాంటి టైంలో మరి ప్రైవేట్ వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇచ్చుడెందుకు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని మేమే తీసుకుంటాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇవ్వలేదు అని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వివరణ. ఈయనది జగన్మోహన్ రెడ్డి 13వ పేజీలో ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు కూడా 13వ పేజీల పూర్తిగా ఉంది. ఇక్కడ చూసుకుంటే 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మోదీ, గార్కే కేంద్ర మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్య, అనార్సీ, ధాన్ఖడ్ హాజరు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానీ రాహుల్ గాంధీ ఇతర విపక్షాల నేతలు. రాహుల్ గాంధీ హాజరు కాడు. ఆయనకు సంస్కారం అంటే ఏందో తెలియదు, హిందూ ధర్మం అంటే ఏందో తెలియదు. ఇలాంటి సంస్కారహీనుణ్ణి, హిందూ మతత్వ ద్రోహిని మన భారతదేశంలో ఎలా పార్టీ పెట్టించారు, అసలు ఈయనకు ఎలా ఎంపీ స్థానాలు దాదాపు 300 దాకా ఓటేసి గెలిపించారో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇది మన యొక్క దాన్ని ఏమంటారు దౌర్బల్యమా అనుకోవాలి. ఒకవేళ కనుక అంటే కలలో కూడా రాడు, కానీ ఒకవేళ కనుక ఆయన కనుక ప్రధానమంత్రి అయితే, ఇప్పుడు మనం సాక్షి పేపర్ చూద్దాము. ప్రజలారా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి సత్యమేవ జయతే అని సాక్షి సూచించినటువంటి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుత్రి యొక్క సాక్షి పేపర్ను చూడబోతా ఉన్నాం. 2700 కోట్ల స్థలాల పైన గురి, క్యాంపు భరతం పట్టేస్తా. ఎవరు దీని గురించి మాట్లాడేది? అసలు కర్నూలు బీసీ క్యాంపు క్లాస్టర్ పైన 2 కీలక ప్రజాప్రతినిధుల కన్ను. మినీ క్రికెట్ స్టేడియం లీజు పేరుతో అత్యంత ఖరీదైన స్థలాన్ని కాజేసే కుట్ర. 70 ఏళ్ల కిందట నిర్మించిన క్వార్టర్లు కూల్చేయాలని కూటమి సర్కారు ఆదేశాలు. క్వార్టర్లను ఖాళీ చేయాలని ఉద్యోగాలు, ఇతరులకు నోటీసులు. నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేత. అధికారులు 100 ఏళ్ల నాటి భారీ వృక్షాలతో చిన్నపాటి అరణ్యాన్ని తలపించేలా బీసీ క్యాంపులు, వాటిని నరికేస్తే ప్రాణవాయు కోసం నగరం ఉక్కిరిబిక్కిరి. 90 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూముల విలువ ఏకంగా 2700 కోట్లు. టీడీపీ జిల్లా కార్యాలయం కోసం బీ క్యాంపును 120 కోట్లు విలువ చేసే 2 ఎకరాల స్థలాన్ని మరి ఏం చేసిర్రు, కాజేసినారా ఏంది అనేది అర్థం కావాలి. ఇక ఉక్కు సంకల్పంతో ప్రజా ఉద్యమం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్లో ప్రస్తావిద్దాం. ఈ ఉద్యమానికి తోడుగా ఉంటామని మా నాయకుడు మమ్మల్ని పంపారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేత బొత్స. ఏం మాట్లాడుతా ఉన్నా అంటే ఖచ్చితంగా మనము దీన్ని పార్లమెంట్లో చర్చిద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పదు కాదు, మన వెనుకాల ఉండదు అని బొత్స సత్యనారాయణగా ఆయన మాట్లాడితే మనకు కూడా అర్థం కాదు, కానీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆయన ఎక్కిరించినట్టు కాదు. ఒక సీనియర్ నేత, ఒక కాంగ్రెస్ సీనియర్ లీడరు అవినీతి పరుడు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి తత్తా వలుగుతూ ఉన్నాడంటే నిజంగా ఆయన క్షమాపణ చెప్పుకోవాలి ఫస్ట్. అది నేను అందుకని ఆయన గురించి అలా మాట్లాడడం జరిగింది. ప్రజలారా, ఇక్కడ మనం రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం చూస్తూ ఉన్నాము. అలాగే తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రచారాలు, స్వీట్ ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పన్నాగం, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం, కుతంత్రం, న్యాయవాది వ్యాపారవేత్త నరెడ్డి సునీల్ రెడ్డి కార్యాలయంలో సోదాల పేరుతో హైడ్రామా,
ఆయన తరపున న్యాయవాదులను 4 గంటల పాటు అడ్డుకున్న సీటు, తమతో పాటు బ్యాగు తీసుకెళ్లిన సీటు అధికారులు సోదా సమయంలో ఓ ప్రైవేటు వాహనం రాక ఆ వాహనంలో నుంచి కూడా బ్యాగులు, ఏ బ్యాగులు, ఏం కథ, దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? అలాగే ఆ బ్యాగుల్లో సామాగ్రి నుంచే తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ఈ యొక్క విప్రయత్నాలు. నిజంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు తప్పు చేసి ఏదైనా తప్పించాలనుకుంటే, లేదు నువ్వు తప్పు చేసినావు నీ యొక్క భరతం పడదాము అనుకుంటే, నువ్వు తప్పు చేసిన దాంట్లో తప్పించడానికి ఏమీ లేదు. అంతా మొత్తం జలమయం అయిపోయింది, అంతా కాలుష్యమయంతో కమ్ముకుపోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళోసారి తెలుసుకోవాలి. ఆయన పత్రికల్లో ఆయన ఇష్టం ఉన్నట్టుగా రాసుకుంటే అట్నే ఉంటుంది. మరి అమరావతి విస్తీర్ణకు మరింత భూమి ఇక్కడితో ఆపేస్తే అది చిన్న మున్సిపాలిటీగానే ఉంటుంది. విమానాశ్రయం పరిశ్రమలోకి వస్తే అక్కడ భూములు విలువ పెరుగుతుంది. రాజధాని ల్యాండ్ మేనిటైజేషన్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మిగతా వివరాలు 12వ పేజీలో. భూమి సమీకరణకు భూములు ఇవ్వాలని వేధిస్తున్నారు. అంగీకరించకపోతే సిఆర్డీఎఫ్ కమిషన్ బెదిరించారట. భూమి సమీకరణ కింద ఇవ్వాలని ఆ భూములను సీజీ ఎస్టేట్స్ అండ్ హాస్టల్ సంస్థకు కేటాయించారు. దౌర్జన్యంగా పర్యవేక్షించి కంచె తొలగించారు. ఏడీసీబీ ప్రపంచ బ్యాంకుల బృందానికి మదండప రైతులు ఫిర్యాదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు లాక్కున్నారా, లేకపోతే నిజంగానే రైతులు ఫిర్యాదు ఇచ్చినారా, ఇది బూటకపు వార్తగా సృష్టించి రాసినారా నాకు తెలియదు. కానీ నిజంగా అమరావతిలో భూములు లాక్కోవడం గురించి అయితే ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. ఏ మీడియా కానీ ఏ పేపరు కానీ ఎక్కడ కూడా ఏ సోషల్ మీడియాలో చిన్న క్లిప్ కూడా రాలే. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అమరావతిలో జరిగినటువంటి అవకతవకలు, అమరావతిలో జరిగినటువంటి కొన్ని విషయాలు మామూలుగా బయటకు వచ్చినాయా? మరి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటున్నాడని మొత్తం రోడ్ ఎక్కిండ్రు. అప్పటి అమరావతిలో భూములు కోల్పోయిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇల్లు కేటాయించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కూడా చెబుతా ఉన్నది. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా అమరావతిలో భూములు కోల్పోయిన వారికి జగన్మోహన్ రెడ్డి హయాంలో భూములు కోల్పోయిన వారికి అండగా నిలబడతామని కూటమి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవము. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిలో భూములు ఎంతోమంది రైతులు తమ భూములను కోల్పోయిర్రు అనే మాట కూడా వాస్తవమైన విషయము. అది దౌర్జన్యం. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా భూములు ఇచ్చి కనుక అమరావతికి సపోర్ట్ చేస్తే, ఎందుకంటే కోట్ల విలువ చేసే భూములు కాబట్టి వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆలోచన చేసి రైతుల నుంచైనా సాధారణమైన వ్యక్తుల నుంచైనా మీరు వాళ్ళ ఇష్టంతో భూములు తీసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా దౌర్జన్యం చేసి కనుక భూములు లాక్కుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఏ గది పట్టిందో అంతకు మించిన గది మీకు కూడా పడుద్ది. కాబట్టి రైతుల ఉసురు పోసుకోవద్దనేది నా విన్నపం. ఇప్పటి వరకు మనము 3 పత్రికలు హెడ్లైన్స్ను పరిశీలించడం జరిగింది. దేంట్లో మీకు గట్టిగా సూట్ అయ్యే వార్త, పబ్లిక్ కోసం ప్రభుత్వం పడుతున్న పాటలు, లేదు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను చూపిస్తున్నటువంటి వార్తాపత్రికలు ఏ విధంగా ఉంది అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి మద్యం కేసులో నాకు అర్థం కాని విషయం, లాస్ట్ విషయం ఏంటంటే మద్యం కేసులో ప్రతిరోజు ఈ మెయిన్ పేపర్లో హెడ్లైన్స్లో మనం చూస్తూనే ఉన్నాం. మద్యం కేసులో రోజొక్క వార్త వేస్తూనే ఉన్నారు, కానీ మద్యం కేసు ఒక కొలిక్కి రావడం లేదు. ఎందుకు? ఇది ప్రజలకు వదిలేస్తూ ఉన్నటువంటి సమాధానం. మీ ఆన్సర్, మీ కామెంట్ని బట్టి రేపు మనం వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.